హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ప్రేమ సాక్షిగా 6వ ఎపిసోడ్. కథలోకి వెళితే శ్వేత అనాథ పిల్లల కోసం ఫండ్స్ స్వీకరిస్తూ ఉంటుంది. ఇందు చాలా అవమానిస్తుంది. ఇక హర్షకి కోపం వచ్చి ఇందుని కారులో నుంచి దించేసి నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక తను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చి తన బెడ్రూమ్లో పడుకొని కోపంగా పళ్ళు కొరుక్కుంటూ శ్వేతని నిన్ను వదిలిపెట్టను, నీ వల్ల మా బావ నన్ను ఫస్ట్ టైం కోప్పడ్డాడు, ఎలాగైనా నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అంతలోకి హర్ష వాళ్ళ అమ్మ, ఏంటి ఇందాకే కదా ఇందు వెళ్ళింది, అప్పుడే వచ్చిందేంటి అని తన రూమ్లోకి వెళ్ళి, ఏంటి ఇందు ఇప్పుడే వచ్చావు అని చెప్పి అడగగానే, జరిగింది చెప్తే తను ఎక్కడ బ్యాడ్ అవుతుందో అని, బావకి వేరే వర్క్ ఉందని నన్ను క్యాబ్లో బుక్ చేసి పంపించాడు అత్త అని చెప్పి అంటుంది. అవునా, సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి, తినడానికి ఏమైనా పంపించమంటావా అని అంటే, వద్దు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, పడుకుంటాను అని చెప్పి అంటుంది శ్వేత. ఇందు, సరే నీ ఇష్టం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతి. ఇక శ్వేత గురించే ఆలోచిస్తూ కోపంగా అలానే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ఇందు. ఇక శ్వేత వాళ్ళ కలెక్ట్ చేసిన డబ్బులని అనాథాశ్రమానికి తీసుకొని వెళ్ళి ఇచ్చి, ఒక లత శ్వేత ఇద్దరు వాళ్ళ స్కూటీ మీద బయలుదేరి వస్తుంటే శ్వేత ఎందుకో మూడీగా కనిపిస్తుంది. ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు అని అడగగా, ఏం లేదు, మూడేం బాగాలేదు అని అంటుంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను అని అనగా లత, అంటే పొద్దున జరిగిన సంఘటన పదే పదే గుర్తొస్తుంది అని చెప్పి అనగా, ఇందు అవమానించిందని బాధపడుతున్నావా అని అంటుంది. లేదే, ఇందుని చూస్తే ఎందుకో నాకు అస్సలు నచ్చటం లేదు, నాకు హర్షాన్ని దూరం చేస్తుందేమోనని భయంగా ఉంది అని అంటుంది. ఏంటి, హర్షాన్ని దూరం చేయడమా? అసలు నువ్వు తనకి ఎప్పుడు దగ్గరయ్యావు అని లత ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమో నాకు తెలియదు, ఇప్పటిదాకా అటువంటి ఫీలింగ్ లేదు. ఆ ఇందును చూస్తే మొదటిసారి ఎందుకో నా నుంచి నా ప్రేమను లాక్కుపోతుందేమో అన్న భయంగా ఉంది అని శ్వేత అంటే, అయితే నో ప్రాబ్లం, ఈ విషయాన్ని ఈసారి మీ హ్యాండ్సమ్ కనపడినప్పుడు చెప్పు, నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని, నీ ప్రాబ్లంని పూర్తిగా క్లియర్ అవుతుంది అని చెప్పి అంటుంది లత. చాలా ఈజీగా నువ్వు అన్నావు, అంత ఈజీగా చెప్పేశావు, నేను ఆ పని చేయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అని అంటుంది శ్వేత. ఎందుకు కష్టం, నీ మనసులో మాట చెప్తున్నావు అంతే కదా అని అంటుంది. చెప్పినంత ఈజీ కాదమ్మా, ఎవరి వరకైనా వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు. సరే ఇంటికి పద, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని మాట మారుస్తుంది శ్వేత. ఇక వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. వచ్చావా అమ్మా, ఎండలో తిరిగి అలసిపోయినట్లున్నావు, రా అని తల్లి తీసుకువెళ్ళి తనకి అన్నం కలిపి నోట్లో పెడుతుంది. ఇక అన్నం తిని వాళ్ళ అమ్మ కాలు మీద పడుకొని, అమ్మ ఇవాళ నాకెందుకో చాలా దిగులుగా ఉంది అని చెప్పి అంటే, ఏమైందమ్మా అని అడుగుతుంది శాంత. కానీ వాళ్ళ అమ్మతో చెప్పలేదు కదా. ఏం లేదమ్మా, ఎండకు తిరిగాను కదా, అలసిపోయాను అని వాళ్ళ అమ్మ కాలు మీదే పడుకొని అంతే నిద్రపోతుంది శ్వేత. ఇక నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక తన కాలు తీసి దిండు పెట్టి ఇక పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది శాంత. ఇక అలానే నిద్రపోతుంది శ్వేత. సాయంత్రానికి నిద్రలేచి శ్వేత ఇక డాబా మీదకు వెళ్ళి అటు ఇటు తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి లత వస్తుంది. ఏంటే ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా అని అంటే, ఏం మాట్లాడదు, నీ ప్రేమకు ఒక పరీక్ష, రేపు మనం గుడికి వెళ్దాం, అక్కడికి తను కూడా వస్తే నువ్వు తప్పకుండా చెప్పాలి నీ మనసులో మాట అని అంటుంది లత. నీకేం మాట్లాడకుండా ఇక అప్పుడు తనేం మాట్లాడకుండా అలానే ఉంటుంది శ్వేత. ఇదిలా ఉంటే స్వామీజీ ధ్యానంలో ఉండి తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్న శిష్యులు, ఏమైంది స్వామి, ఎందుకలా నవ్వుతున్నారు అని అంటే, విధి ఆడేది ఆట చాలా విచిత్రంగా ఉంటుంది నాయన. ఒక జన్మలో మగవాడిగా పుట్టి ఒక అమ్మాయి జీవితాన్ని, తన ప్రేమని నాశనం చేసిన అతను మరలా జన్మెత్తి ఈసారి రూపం మార్చుకొని వచ్చి తన ప్రేమకి అడ్డుగా నిలవబోతున్నాడు అని చెప్పగా వాళ్ళకి శిష్యులకి ఏమీ అర్థం కాదు.
ఏమిటో మీరు చెప్పింది అర్థం కాలేదు స్వామి అని అంటే, పోయిన జన్మలో అబ్బాయిగా పుట్టి ఈ జన్మలో మళ్ళా అమ్మాయిగా పుట్టి పగ తీర్చుకోబోతున్నాడు అని చెప్పి అనగా, ఎవరు స్వామీజీ అని అడుగుతారు శిష్యులు. తొందరపడకండి, తొందరెందుకు నాయనా, జరిగేది చూద్దువు కానీ అలానే చూస్తూ ఉండండి అని మరలా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు గురూజీ. ఇక తెల్లారి లత, శ్వేత ఇద్దరు గుడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి. ఇక శాంత, అమ్మా నేను ఇంట్లో పూజ చేసుకుంటాను, నువ్వు లత ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రండి అని చెప్తే, సరేనమ్మా అని చక్కగా లంగావోణి వేసుకొని పొడవాటి జడ వేసుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది శ్వేత, లత ఇద్దరు. పూల బుట్టలు తీసుకుని గుడికి వెళతారు. ఇదిలా ఉంటే అన్నపూర్ణాదేవి వాళ్ళ ఇంటికి రామాలయం గుడి ధర్మకర్త ఫోన్ చేస్తారు. అన్నపూర్ణమ్మ గారు లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు మాట్లాడేది అంటే, నమస్కారం అమ్మ, నేను మన ఊరి రామాలయం గుడి ధర్మకర్తని అని చెప్పి అనగా, నమస్కారం అండి అని చెప్పి అంటుంది. అన్నపూర్ణమ్మ గారు, అమ్మ రేపు మన రాములు వారి కళ్యాణం కదా, మీ ఇంటి నుంచి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ప్రతి సంవత్సరం తీసుకురావటం ఆనవాయితీ, అది గుర్తు చేద్దామని చేశానమ్మా అంటే, తప్పకుండా స్వామి, ఈసారి నా మనవడు కూడా వస్తాడు, ఇప్పటి వరకు తను స్వామివారి కళ్యాణం చూసిందే లేదు, తను అమెరికా నుంచి ఈ సంవత్సరమే ఇక్కడికి వచ్చాడు అని అనగా అని చెప్తుంది అన్నపూర్ణమ్మ. చాలా సంతోషమమ్మ, తప్పకుండా కుటుంబం మొత్తం రావాలి అని మేము కోరుకుంటున్నాము అని చెప్పి అనగా, సరే వస్తాము, మీ ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్తుంది అన్నపూర్ణమ్మ. సరేనని ధర్మకర్త ఫోన్ పెట్టేస్తాడు. అంతలోకి అక్కడికి వచ్చిన భానుమతి, ఏమిటి అత్తయ్య గారు అని అంటే, రేపు మనం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకొని వెళ్ళాలి కదా భానుమతి, అవి ఏర్పాటు చేయించు అని చెప్తే, సరే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఇంకొక విషయం, రేపు హర్షాని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు, గుడికి వెళ్ళాలి అని చెప్తే, సరే అత్తయ్య గారు అని అంటుంది భానుమతి. ఇక ఇందు తన రూమ్లో నుంచి బయటికి వస్తుంది. వచ్చి వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చుంటుంది దిగులుగా. ఏమైంది ఇందు అంటే, ఏం లేదమ్మమ్మ, బావకి నేనంటే ఇష్టం లేదు, అందుకే నన్ను పట్టించుకోవటం లేదు అని అంటే, అసలు ఏమైంది అని చెప్పి అనగా, అక్కడ జరిగిందంతా చెబుతుంది ఇందు వాళ్ళ అమ్మమ్మకి. అప్పుడు తప్పు నీదే కదమ్మా, వాళ్ళు అనాథ పిల్లల కోసం సహాయం కోసం వచ్చారు, నీకు ఇష్టమైతే సహాయం చేయాలి, లేకపోతే లేదు, అంతేకాని వాళ్ళని అవమానించటం తప్పు నీదే కదా, హర్ష కోప్పడడంలో అర్థం ఉంది అని అంటుంది అన్నపూర్ణమ్మ. ఇక మనసులో వీళ్ళంతా ఒక్కటే అని తిట్టుకుంటూ, కానీ అది బయటికి కనపడనీయకుండా, సారీ అమ్మమ్మ, నేను చేసింది తప్పే అని చెప్పి అంటుంది. సరే, హర్ష వచ్చాక సారీ చెప్పు, తనకే అర్థం చేసుకుంటాడనిలే అని అంటుంది. సరే అని ఇక అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇందు. ఆఫీస్లో ఉన్న హర్షకి వర్క్ మీద అంత ధ్యాస ఉండదు, ఎప్పుడూ శ్వేత ఆలోచనలే. ఇవాళ ఉదయం శ్వేత కళ్ళల్లో నీళ్లు చూశాక కూడా అప్పటి నుంచి అతని మనసు చాలా బాధగా ఉంది. పాపం తను ఏడ్చింది. ఇందుకి అస్సలు మేనస్ లేదు. అలా మాట్లాడొచ్చా ఒక ఆడపిల్లని అలా రోడ్డు మీద పట్టుకొని మాట్లాడితే తను ఎంత బాధపడుతుంది అని శ్వేత గురించి ఆలోచిస్తూ, ఈసారి శ్వేత కనిపిస్తే తనకి మళ్ళా సారీ చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు. అంతలో భానుమతి ఫోన్ చేస్తుంది హర్షకి. ఫోన్ చేసిన, నాన్న రేపు మనం శ్రీరాముల వారి కళ్యాణం కదా, గుడికి వెళ్ళాలి, నాన్నమ్మ చెప్పారు, మనం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఇవ్వాలంట అని చెప్పి అంటే, సరేనమ్మా తప్పకుండా, ఇవాళ నా వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పి అంటాడు. ఇక సరే అని ఫోన్ పెట్టేసిన తరువాత అప్పుడు తనకి అనిపిస్తుంది, ఏమో
శ్వేత కూడా రేపు గుడికి రావచ్చేమో, వస్తే గనుక తనతో తప్పకుండా నేను మాట్లాడాలి, తనకు సారీ చెప్పాలి, వీలైతే ఇందు చేత కూడా సారీ చెప్పించాలి అని అనుకుంటాడు. ఆ మాట అనుకోగానే కాస్త మనస్సు స్థిమితం పడుతుంది హర్షకి. ఇక త్వరగా తన వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరుతాడు హర్ష. ఇంటికి రాగానే హర్షాని చూసిన ఇందు మనసులో చాలా కోపంగా ఉన్న తన కోపాన్ని చూపిస్తే బావ తనకి దూరం అయిపోతాడు అని చెప్పి, సారీ బావ, నేను అలా చేసి ఉండకూడదు, ఏదో పొరపాటు అయ్యింది, ఇంకెప్పుడూ అలా చెయ్యను అని తన చెవులు పట్టుకొని హర్ష ముందు కూర్చున్న సోఫా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సరే, ఇది మొదటిసారి తప్పుగా నిన్ను క్షమిస్తున్నాను, ఇంకోసారి గనక ఇలా బిహేవ్ చేస్తే నేను నిన్ను అస్సలు క్షమించను అని అంటాడు హర్ష. ప్రామిస్, నేను ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయను ఇంకా అని మాట్లాడేసరికి సరే అని ఇక కూల్గా ఉంటాడు హర్ష. అమ్మయ్య, బావకి నా మీద కోపం తగ్గింది, ఈసారి నుంచి దానికి ఏదైనా బుద్ధి చెప్పాలి అంటే బావకి తెలియకుండా చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇందు. ఇక హర్ష తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదో కాస్త తిని అలా గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. తను కళ్ళు మూసుకోగానే శ్వేతనే కనిపిస్తుంది తనకి. అబ్బా, ఈ రాత్రి కూడా నిద్ర ఉండదా నాకు, ఈ అమ్మాయి నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి ఒక పక్క ఆనందం, మరో పక్క నిద్ర పట్టక బాధ, అదో రకమైన మిక్స్డ్ ఫీలింగ్. ఎప్పుడు తెల్లారుతుందా అని, ఎప్పుడు గుడికి వెళ్దామా, అక్కడ తను వస్తుందా, తనని చూడగలనా అని ఎన్నో ఆలోచనలతో అలా నిద్రపోతాడు హర్ష. తెల్లారి ఉదయం అందరికన్నా ముందే లేచి రెడీ అయ్యి హాల్లో వచ్చి కూర్చొని ఉంటాడు హర్ష. ఇక వాళ్ళ అమ్మ, ఏంట్రా ఎప్పుడు గుడికన్నా మీరు వెళ్ళండి అనే వాడివి, ఈరోజేంటి అందరికన్నా ముందే రెడీ అయి కూర్చున్నావు, ఏంటి సంగతి అని నవ్వుతుంది. ఏం లేదమ్మా, ఊరికినే గుడికి వెళ్తున్నారు కదా అందుకే అని చెప్పి అంటాడు. సరే కూర్చో, మేము రెడీ అయ్యి వస్తాము అని ఇక అందరూ రెడీ అయ్యి వస్తారు. గుడికి బయలుదేరుతారు. గుడికి వెళుతున్నాడే కానీ తన మనసులో ఆ భగవంతుని ధ్యానం కన్నా శ్వేత ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి. గుడికాడికి వస్తారు హర్ష వాళ్ళ ఫ్యామిలీ కారులో. ఇటుపక్క శ్వేత, లత ఇద్దరు స్కూటీ మీద గుడికి వస్తారు. ఇద్దరు ఎదురు పడతారా? ఎదురు పడితే లత అన్నట్లు శ్వేత తన మనసులో ఉన్న విషయాన్ని హర్షకి చెప్తుందా? చెప్తే ఇందు రియాక్షన్ ఏమిటి? కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.